సంతానలేమితో బాధపడుతున్నారా? పిల్లల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఫలితం లేక వేసారిపోయారా? అయితే దత్తత అనేది మరో మార్గం కూడా ఉందిగా. మాతృత్వం ఒక వరం, దానికి మరో మార్గం దత్తత, అది కూడా చట్టబద్ధమైన దత్తత. ఈ స్పీడ్ యుగంలో సంతానలేమి సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా, ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ మిగతా వారు మరో మార్గమైన దత్తతను ఎంచుకుంటే వారింట్లో పిల్లల అల్లరి, అరుపులు, కేరింతలు ఉంటాయి. ఇక ఆ కుటుంబంలో ఆనందాలు వెలువరిస్తాయి. చట్టబద్ధమైన దత్తత తీసుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తుంది సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. ఇది మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా రన్ చేయబడుతుంది. దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అడాప్షన్ ఏజెన్సీలు, శిశుగృహాలను ఏర్పాటు చేసి సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ద్వారా అడాప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా జువెనైల్ జస్టిస్ యాక్ట్ లోబడి చట్ట ప్రకారంగా దత్తత ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే దంపతులకు సీనియారిటీ ప్రకారంగా ఒక్కొక్కరుగా అందరికీ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దత్తత ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ దత్తత ప్రక్రియ కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన అర్హతలు ఏమిటి, దరఖాస్తు నుంచి వెళ్ళి పిల్లలు ఇంటికి వచ్చే వరకు ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. కారా ద్వారా లభించే దత్తతని మనం 9 విభాగాలుగా విభజించుకోవచ్చు. 9 భాగాల్లో మనం ఫస్ట్గా చూసుకుంటే అర్హతలు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్, హోమ్ స్టడీ, సీనియారిటీ, రెఫరల్స్, ప్రీ అడాప్షన్ పోస్టర్ కేర్, లీగలైజేషన్, ఫాలోఅప్స్. ఈ విధంగా 9 స్టెప్స్ అనేది మనకి దత్తతలో మనం చూడవచ్చు. మొదటగా చూసుకుంటే మనకు అర్హతల్లో మనకు ఫస్ట్గా చూసుకుంటే ఒకవేళ దంపతులు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే వారికి వివాహం జరిగిన తర్వాత కనీసం 2 సంవత్సరాల స్టేబుల్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసి ఉండాలి. అప్పుడు కానీ వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అదేవిధంగా కాబోయే దత్తత తల్లిదండ్రులకు శారీరకంగా, మానసికంగా వారు స్థిరంగా ఉండాలి. కొత్త బేబీని వారు ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు కాబట్టి వారికి, ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేంత ఆర్థిక సామర్థ్యం వారికి ఉండాలి. ఎలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు లేకుండా వారు ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా దంపతులు ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకున్నా దరఖాస్తు చెల్లదు. అంటే ఇద్దరి సమ్మతితోనే దరఖాస్తు చేసుకోవాలి. దత్తత ఇచ్చేటప్పటికి బేబీ వయస్సుకు, కాబోయే దత్తత తల్లిదండ్రుల వయసుకి కనీసం 25 సంవత్సరాల తేడా అనేది ఉండాలి. బేబీకి, దంపతులకి ఇద్దరికి మధ్య తేడా 25 సంవత్సరాలు కంపల్సరీ ఉండాలి. అయితే ఈ విధంగా దత్తత తీసుకోవడానికి ముందు వారు దరఖాస్తు చేసుకుంటారు కదా, అప్పుడు వారు దరఖాస్తు చేసుకునేటప్పటికీ ఆ దంపతులకు ఉండే వయస్సుని బట్టి ఏ వయసు పిల్లలు దత్తత తీసుకోవడానికి అర్హత ఉంటుంది అనేది కూడా మనకు తెలుసుకుందాం. ఏ వయసు పిల్లలు దత్తత తీసుకోవాలి అనేది కూడా మనకి ఎలిజిబిలిటీలో ఇదొక మెయిన్. ఆ విధంగా చూసుకుంటే మనం దంపతులు ఇద్దరి వయస్సు కలిపితే 90 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు వారికి 0 to 4 years పిల్లలను ఆప్షన్గా ఎంచుకోవచ్చు. ఆ 4 to 8 years పిల్లల్ని ఎవరు తీసుకోవడానికి అర్హులు అంటే 91 నుంచి 100 సంవత్సరాల లోపు వయస్సు అనేది దంపతులిద్దరిది కలిపితే ఉండాలి. అప్పుడు 4 to 8 yearsకి వారు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా 101 నుంచి 110 సంవత్సరాల మధ్య వయసు ఉండే దంపతులకి 8 నుంచి 18 years వయసు ఉండే పిల్లల్ని తీసుకోవడానికి అర్హత ఉన్నట్టు. అయితే ఇక్కడ చూస్తే మనం చిన్న ఏజ్ అంటే 0 to 4 years పిల్లల్ని తీసుకోవడానికి ఎవరైతే అర్హత ఉంటుందో వారు పెద్ద పిల్లల్ని తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. కానీ పెద్ద వయసు ఉండే పిల్లలకు మాత్రమే అర్హత ఉండే పిఏపీలు చిన్న ఏజ్ పిల్లల్ని దత్తత తీసుకోవడానికి అర్హులు కారు. ఒకవేళ దరఖాస్తు చేసేటప్పుడే ఎక్కువ వయసు ఉండే తల్లిదండ్రులు తక్కువ వయసు ఉండే పిల్లల్ని అంటే ఎలిజిబుల్ కాని ఏజ్ని సెలెక్ట్ చేసుకున్నప్పటికీ అది అప్లై చేసేటప్పుడు దరఖాస్తుని ఆన్లైన్ యాక్సెప్ట్ చేయదు. ఇక సింగిల్ పేరెంట్స్ గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒకవేళ సింగిల్ అప్లికెంట్స్ అప్లై చేయాలి అనుకుంటే ఫీమేల్ అప్లికెంట్ అప్లై చేస్తే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అడాప్షన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టు. ఒకవేళ
సింగిల్ మేల్ అప్లికెంట్ అప్లై చేసుకోవాలి అనుకుంటే అతనికి కేవలం అబ్బాయిని మాత్రమే దత్తత తీసుకోవడానికి అర్హత ఉన్నట్టు, అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో అతనికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అర్హత ఉండదు. సింగిల్ అప్లికెంట్స్కి ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే 0 to 4 years ఏజ్ గ్రూప్ పిల్లల్ని తీసుకోవడానికి 45 ఏళ్ళ లోపు ఉండాలి. ఒకవేళ 4 to 8 years ఏజ్ గ్రూప్ పిల్లల్ని తీసుకోవాలనుకుంటే 46 నుంచి 50 ఏళ్ళ మధ్య ఉండాలి. 8 to 18 yearsలో పిల్లల్ని తీసుకోవాలనుకుంటే 51 నుంచి 55 years మధ్య వారి ఏజ్ ఉండాలి. ఆల్రెడీ పిల్లలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే కేవలం ఒక పాప కానీ బాబు కానీ ఉంటే మరొక పాప కోసం కానీ బాబు కోసం కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్ కారు. వారు స్పెషల్ నీడ్ చిల్డ్రన్ని మాత్రమే తీసుకోవడానికి అర్హత ఉన్నట్టు. స్పెషల్ నీడ్ చిల్డ్రన్ ఎవరు అంటే మెడికల్లీ ప్రాబ్లమేటిక్ పిల్లలు. మెడికల్ అంటే మెంటల్లీ ఛాలెంజ్డ్ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్, లేక మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ రెండు ఛాలెంజ్డ్గా ఉన్న వాళ్ళు, రెండు రకాలుగా బాధపడుతున్న వారు మాత్రం వారిని తీసుకోవడానికి అర్హత ఉంటుంది. కానీ నార్మల్ చైల్డ్ తీసుకోవడానికి వీరు అర్హులు కారు. ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చే కేటగిరీ ఏంటంటే డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉంటాయంటే మనకి ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి పాన్ కార్డు, తర్వాత ఆధార్ ప్రూఫ్, అది రెసిడెన్షియల్ ప్రూఫ్ కింద ఆధార్ పెట్టవచ్చు, తర్వాత ఏజ్ ప్రూఫ్, తర్వాత మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్, తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికెట్, ఆ తర్వాత ఫ్యామిలీ ఫోటో. ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలతో పాటు ఫోటో దిగాలి. ఇవి డాక్యుమెంట్స్ అనేవి రెడీగా ఉంటే నెక్స్ట్ ఉండే ప్రాసెస్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కోసం మనం కారాని ఏదైనా ఒక బ్రౌజర్లో ఓపెన్ చేసి మనం పేరెంట్స్ లాగిన్లోకి వెళ్ళి పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోని డిస్క్రిప్షన్లోను అదేవిధంగా పైన కార్డ్స్లోను ఉంచడం జరుగుతుంది. మీరు ఆ వీడియో లింక్ని ఓపెన్ చేసి మీరు ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చే అక్నాలజ్మెంట్లో సంబంధిత ఏజెన్సీ శిశుగృహ మేనేజర్ లేదా ఇన్ఛార్జ్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. అక్నాలజ్మెంట్లో మీరు వచ్చిన నెంబర్ కాల్ చేసి మిగతా డీటెయిల్స్ వారిని అడిగి మీరు ఏజెన్సీని సందర్శించి మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వారు మీ ఇంటికి హోమ్ స్టడీ చేయడానికి రావడం జరుగుతుంది. మనకి 4th స్టెప్ ఏంటంటే హోమ్ స్టడీ. ఎవరైనా అప్లికెంట్స్ అప్లై చేసుకున్న తర్వాత వారి ఇంటిని సందర్శించి వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదా, కారా నిబంధనల ప్రకారం వారు నిజంగా అర్హులా కాదా, వారికి దత్తత ఇస్తే పిల్లల్ని మంచిగా పోషించుకునే కెపాసిటీ వారికి ఉందా లేదా, ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చే శక్తి వారిలో ఉందా లేదా, ఆర్థికంగా వారు బలంగా ఉన్నారా లేదా, సామాజికంగా మంచివారా కాదా, వారి స్థితిగతులు ఏంటి, వాళ్ళ మానసిక పరిపక్వత ఏంటి, పిల్లలపై వారికి ఉండే అభిప్రాయాలు ఏంటి, పిల్లల్ని మంచిగా చూసుకునేటటువంటి అభిప్రాయం వారికి ఉందా లేదా అనే అన్ని విషయాల గురించి వెళ్ళి వారు తెలుసుకోవడం జరుగుతుంది. దీనికోసం హోమ్ స్టడీ నిర్వహించడానికి ICPS నుంచి లేదా శిశుగృహ నుంచి లేదా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వెళ్ళి ఒక అధికారి ఎవరైతే అప్లికెంట్ చేసుకున్నారో అప్లై చేసుకున్న అప్లికెంట్స్ ఇంటికి ఈ అధికారులు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వారు ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటారు. దీనికి సంబంధించి కారా ఒక HSR ఫార్మాట్ని తయారు చేసింది. ఆ ఫార్మాట్ని వారు నింపడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ మొత్తం అప్లికెంట్స్ నింపాలి, సెకండ్ పార్ట్ని వచ్చిన అధికారి నింపడం జరుగుతుంది. ఈ HSR అనేది అడాప్షన్ మొత్తానికి ఇది ఒక గుండెకాయ లాంటిది. HSR అనేది మీకు మీ అడాప్షన్ సిస్టమ్ అన్నిటినీ మేనేజ్ చేస్తుంది. ఇక్కడ చేసిన HSR కోర్టులో లీగలైజేషన్ అయ్యేంత వరకు ఇదే మెయిన్ బలం అన్నట్టు. ఇది HSR అనేది కరెక్ట్గా ఉంటేనే మీకు అడాప్షన్ రావడం జరుగుతుంది. కోర్టులో కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా మీకు దత్తత ఇవ్వడం జరుగుతుంది. హోమ్ స్టడీ నిర్వహించిన అధికారి నిర్ణయం ప్రకారంగా మిమ్మల్ని సీనియారిటీలో ఉంచాలా లేక మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయాలా అనేది నిర్ణయించడం జరుగుతుంది. వారు కారా నిర్దేశించిన నిబంధనల ప్రకారం మీరు అన్ని విధాలుగా అర్హతలు ఉంటే మిమ్మల్ని సీనియారిటీలో ఉంచడం జరుగుతుంది. ఒకవేళ మీ అర్హతలు సరిగా లేకపోతే మీరు అప్లికేషన్లో మీరు చూపించినటువంటి డీటెయిల్స్ కరెక్ట్ లేకపోతే
మీరు పిల్లల్ని పెంచి పోషించేటటువంటి స్థితిలో మీరు లేకపోతే మీ అప్లికేషన్ని వారు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. రిజెక్ట్ అయింది అనుకుంటే వారు ఆ పిఏపీలు కారాని సంప్రదించి అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనికి రిజెక్ట్ అయినప్పటి నుంచి 15 డేస్లో కారాని అప్రోచ్ అయ్యి వారు ఆన్లైన్లో అప్పీల్ చేసుకోవచ్చు. ఒకసారి ఓకే అయిన హోమ్ స్టడీ 3 years వ్యాలిడిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సీనియారిటీ. ఈ హోమ్ స్టడీ ఎప్పుడైతే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారో అధికారులు, ఆ తర్వాత మీకు సీనియారిటీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సీనియారిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది కారా అంటే, మీరు ఎంచుకున్న రాష్ట్రంలో మీరు ఎంచుకున్నటువంటి పిల్లల ఏజ్ గ్రూపులో ఆ రాష్ట్రంలో ఎంతమంది దంపతులు దరఖాస్తు చేసుకున్నారు అనే దాన్ని బట్టి మీ సీనియారిటీ క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే సుమారు 0 to 2 years లేకపోతే 0 to 4 years ఏజ్ గ్రూపులో 2500 మంది పిఏపీలు మీకన్నా ముందు దరఖాస్తు చేసుకొని ఆన్లైన్లో రెడీగా ఉంటే మీరు 2501వ వ్యక్తిగా, 1వ అప్లికెంట్స్గా మీరు సీనియారిటీలో ఉంటారు. అంటే మీకు దత్తత రావాలి అంటే మీకన్నా ముందున్న 2500 మంది దంపతులకి పిల్లలు దత్తత ఇచ్చి ఉండాలి. ఆ విధంగా ఇచ్చిన తర్వాతనే మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా సీనియారిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. మీరు 3 states ఎంచుకుంటే ఆ 3 statesలో మీరు ఎంచుకున్న ఏజ్ గ్రూప్ సంబంధించిన దంపతులు ఎంతమంది ఉన్నారో వారందరికీ దత్తత ఇచ్చాకనే మీకు ఇవ్వడం జరుగుతుంది. 6th స్టెప్ వచ్చేసి రెఫరల్స్. కారా నుంచి రెఫరల్ వచ్చిన తర్వాత మనకి 48 hours మాత్రమే సమయం ఉంటుంది. ఈ 48 hours మీరు MER, CSR అన్ని డీటెయిల్స్ చూసుకొని మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెఫరల్స్ ఎప్పుడు వస్తాయంటే, మన సీనియారిటీ ఎప్పుడైతే 0 అవుతుందో, మనం ఎంచుకున్న స్టేట్లో మనకన్నా ముందున్న పేరెంట్స్కి దత్తత ఇచ్చిన తర్వాత మన సీనియారిటీ తగ్గుతూ వచ్చి 0 అయినప్పుడు లేదా 0కి దగ్గరలో ఉన్నప్పుడు మనకి కారా నుంచి రెఫరల్ రావడం జరుగుతుంది. రెఫరల్ మెసేజ్ అనేది మనం అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో, ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడికి మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ చూసుకొని మనం పోర్టల్లో మన ప్రొఫైల్ ఓపెన్ చేసుకుని, కారా పోర్టల్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే మనకు అక్కడ చైల్డ్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఉంటుంది, చైల్డ్ స్టడీ రిపోర్టు ఉంటుంది, చైల్డ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకొని మనం తెలిసిన డాక్టర్ ఉంటే మనం డాక్టర్ని సంప్రదించి ఆ చైల్డ్ యొక్క డీటెయిల్స్ని మనం క్లియర్గా తెలుసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆల్రెడీ శిశుగృహ వారు కొన్ని మెడికల్ టెస్ట్లు ఆల్రెడీ చేయించి ఉంటారు. ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా అందులో మెన్షన్ చేసి ఉంటాయి. ఆ మెడికల్ రిపోర్ట్స్ మీకు నచ్చితే మీరు రిజర్వ్ చేసుకోవచ్చు. మీరు రిజర్వ్ చేసుకున్న తర్వాత బేబీని తీసుకుంటేనేమో ప్రాబ్లం లేదు, కానీ తీసుకోకుంటే మాత్రం సీనియారిటీ మళ్ళీ బాటంకి వెళ్ళిపోతుంది. అంటే కొత్తగా అప్లై చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా మీ సీనియారిటీ అనేది కిందికి పడిపోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు నచ్చి పాపను తీసుకోవాలి అనుకుంటే మీరు సంబంధిత ఏజెన్సీకి వెళ్ళి అక్కడ దత్తత కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. దత్తత కమిటీ మీ యొక్క డీటెయిల్స్ని చూసి, మీ యొక్క డాక్యుమెంట్స్ని పరిశీలించి, మీ ఫిజికల్ అపియరెన్స్ని పరిశీలించి మీకు దత్తత ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది. ఆ విధంగా దత్తత కమిటీ కూడా సాటిస్ఫై అయ్యింది అంటే మీకు ప్రీ అడాప్షన్ ఫోస్టర్ కేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా కారా నిర్దేశించినటువంటి 20 days టైంలోనే కంప్లీట్ కావాలి. ప్రీ అడాప్షన్ పోస్టర్ కేర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ ఉండే స్టెప్ ఏంటి అంటే లీగలైజేషన్. ప్రీ అడాప్షన్ పోస్టర్ కేర్ అనేది ఇచ్చిన తర్వాత సంబంధిత ఆ శిశుగృహం ఉండే ఏరియాకి సంబంధించిన ఫ్యామిలీ కోర్టులో ఆ ఏజెన్సీ LCPO లేదా అడ్వకేట్ ద్వారా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయడం జరుగుతుంది. పిటిషన్ సమయంలోనే మీరు పాపకి పేరు మార్చుకోవడం కానీ, ఇంటి పేరు చేర్చడం కానీ చేయవచ్చు. ఆ విధంగా మీరు పిటిషన్ వేసిన తర్వాత, ఏజెన్సీ వారు పిటిషన్ వేసిన తర్వాత ఫ్యామిలీ కోర్టు హియరింగ్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ హియరింగ్ డేట్కి మీరు కోర్టుకి పాపతో పాటు 2 దంపతులు వచ్చి హాజరు కావాలి. ఒకవేళ సింగిల్ పేరెంట్ అయితే పాపతో పాటు సింగిల్ పేరెంట్ కోర్టుకు ముందుకు హాజరు కావాలి. కోర్టు వారు కూడా మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ పరిశీలిస్తుంది, అదేవిధంగా హోమ్ స్టడీని పరిశీలిస్తుంది. అన్ని విధాలుగా కోర్టు కూడా సంతృప్తి చెందితేనే మీకు లీగలైజేషన్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా లీగలైజేషన్ ఆర్డర్, కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ పాప లేదా బాబుకి మీ వారసత్వం అనేది చట్ట ప్రకారం సంక్రమిస్తుంది. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత సంబంధిత ఏజెన్సీ వారు
మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయడం జరుగుతుంది. బర్త్ సర్టిఫికేట్ అనేది కూడా అదే ఏరియా నుంచే మీకు బర్త్ సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. బర్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు మీ ఏరియాలో మీ సొంత ఇంటి దగ్గర మీరు ఆధార్ కార్డు కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత పాస్పోర్ట్ కూడా మీరు కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. లీగలైజేషన్ తర్వాత మరొక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఫాలోఅప్స్ అనేది ప్రీ అడాప్షన్ ఫోస్టర్ కేర్ తీసుకున్న తేదీ నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి మీ ఇంటిని సందర్శించి పాప యొక్క డీటెయిల్స్ని మీ డీటెయిల్స్ని సేకరించడం జరుగుతుంది. ఇది ఎవరు చేస్తారు అంటే మీ హోమ్ స్టడీ ఎవరైతే చేశారో ఆ కార్యాలయానికి చెందిన అధికారులే మీ ఇంటిని సందర్శించడం జరుగుతుంది. బేబీ వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బేబీ మీతో ఎలా ఉంటుంది, బేబీని మీరు బాగా చూసుకుంటున్నారా లేదా అనేటివన్నిటి కూడా వారు పరిశీలించడం జరుగుతుంది. ఒకవేళ దత్తత తీసుకున్నది పెద్ద పిల్లలైతే మీతో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని కనుక్కోవడం జరుగుతుంది. ఒకవేళ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే వారు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరిస్తారు. బేబీని తీసుకున్న తర్వాత మీరు ఆ బేబీని జేజే యాక్ట్ నిబంధన ప్రకారం లేకుంటే కారా నిబంధన ప్రకారం మీరు నడుచుకుంటున్నారా లేదా, లేకుంటే ఏదైనా పాపని బాబుని ఏదైనా పనికి వాడుకుంటున్నారా, మిస్యూజ్ చేస్తున్నారా అన్నటువంటి విషయాలు ఏమైనా తెలుసుకోవడం జరుగుతుంది. ఆ నిబంధనలు అతిక్రమించి ఆ పిల్లలపై అఘాయిత్యాలు కానీ లేదా ఏదైనా కమర్షియల్ పనికి వాడుకోవడం లాంటి మిస్యూజెస్ ఏమైనా చేస్తే ఖచ్చితంగా మీ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 2 years పాటు 4 సార్లు చేస్తారు. ఆ 2 yearsలో ఈ ఫాలోఅప్స్ అనేది చేయడం జరుగుతుంది. దీంతో ఈ ఫాలోఅప్స్ తర్వాత మీకు అడాప్షన్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది.